హలో ఫ్రెండ్స్, భద్రాచలానికి దగ్గరలో ఉన్నటువంటి తుమ్మల చెరువు అనే ఒక ప్రాంతం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. అదొక టూరింగ్ స్పాట్ అయిందనమాట ఇప్పుడు రీసెంట్గానే. అట్ ద సేమ్ టైం ఇది మన ఏజెన్సీలో ఉండటం చాలా లక్కీ అనమాట. ఎందుకంటే ఈ ఏజెన్సీ అనేది కూడా ఈ టూరిస్ట్ పరంగా డెవలప్ అవ్వాలంటే ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా బయటికి రావాలి. కాబట్టి ఇప్పుడు ఆ తుమ్మల చెరువు అనే ప్లేస్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది మొండుకుంట దగ్గరలో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మొండికుంట దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం మొండికుంట అనే విలేజ్ దగ్గరికి అయితే వచ్చాము. సో మీరు చూసుకోవచ్చు బోర్డు ఇక్కడ. రైట్ సైడ్ వెళ్ళినట్లయితే 18 కిలోమీటర్స్లో మనకు మనుగూరు వస్తుంది. అండ్ అలానే ఏటూరు నగరం, ఇట్లా వరంగల్ కూడా వెళ్ళిపోవచ్చు ఈ రూట్ నుంచి. అట్ ద సేమ్ టైం లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు కొత్తగూడెం, ఖమ్మం అయితే వస్తాయి. సో ఇప్పుడు కొంచెం సెంటర్లోకి వెళ్ళి మొండికుంట నుంచి మనం వెళ్ళాల్సిన రూట్ అయితే మీకు చూపిస్తా. సరే చూడండి. మెయిన్ మొండికుంట సెంటర్ అనమాట ఇది. సో రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మనుగూరు వస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే కొత్తగూడెం వస్తుంది. మనం ఇప్పుడు స్ట్రైట్గా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లెట్స్ గో స్ట్రైట్. వస్తున్న మార్గ మధ్యంలో మనం లొకేషన్స్ చూసుకున్నట్లయితే అంతా ఒక అరకు సైడ్ వెళ్తున్న ఫీల్ అయితే వస్తుంది. ఈ మౌంటైన్స్ కానీ అంటే ఘాటీలానే అనిపిస్తుంది ఇదంతా కూడా. అరకు ఫీలింగ్ అయితే ఉంది. అరకు నుంచి బొర్రా కేవ్స్కి వెళ్ళే దారిలో ఎలా అయితే ఉంటుందో ఆ విధంగానే ఉందన్నమాట ఇదంతా. ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను ఊర్లోకి అయితే వెళ్ళాను. ఊర్లోకి వెళ్ళకుండా ఇక్కడ చూడండి, బ్రిడ్జ్ అయితే మనకు మొండిగుంట నుంచి వస్తూ ఉంటే అలా బ్రిడ్జి కనిపిస్తుంది కదా. ఆ బ్రిడ్జి దగ్గరికి రాగానే మనం ఇలా రైట్ సైడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యానర్ కూడా ఉంది, బట్ నేనే చూసుకోకుండా గుడ్డిగా వెళ్ళిపోయాను అనమాట. బోటింగ్కి దారి అని చెప్పేసి. ఇన్ కేస్ ఈ బ్యానర్ ఎవరైనా తీసేస్తే లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే విలేజ్ వస్తుంది, అటు సైడ్ వెళ్ళకండి, ఇట్లా రైట్ సైడ్ వెళ్ళండి. అండ్ ఇది బ్రిడ్జ్. ఇదే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి లొకేషన్. సరే, ఇప్పుడు ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోదాం మనం రైట్ సైడ్ టర్న్ తీసుకొని. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం ఈ తుమ్మల చెరువు దగ్గరికి అయితే వచ్చాం. మన బైక్ని ఇక్కడ పార్క్ చేసినాం. అండ్ ఇదే తుమ్మల చెరువు. మనం రైడ్ చేసుకుంటూ వచ్చినటువంటి మొండికుంట నుండి తుమ్మల చెరువు ప్లేస్ ఇది. ఈ లొకేషన్ అయితే పిక్నిక్ స్పాట్కి సూపర్ అనమాట. ఎక్సలెంట్గా ఉంది, చూడొచ్చు. కంప్లీట్గా పీస్ఫుల్గా ఉందన్నమాట ఏరియా మొత్తం కూడా. ఇక్కడ మనకు చెట్లు కూడా ఉండటం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మనం కుక్ చేసుకోవడానికి కానీ ఇదంతా కూడా నీడ అయితే ఉంటుంది ఇక్కడ మనకు. ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకు బోటింగ్ పాయింట్ ఇదనమాట. సరే వెళ్ళి చూద్దాం. ఇప్పుడు కంప్లీట్గా ఎండ కొడుతుంది, ఎందుకంటే నేను ఈ 11:30కి వచ్చాను. ఇది కరెక్ట్ టైం కాదు, వచ్చే టైం కాదనమాట ఇది. బట్ ప్లేస్ చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం అనే ఇంటెన్షన్తో మాత్రమే ఇక్కడికి వచ్చాను. సో ఇది తుమ్మల చెరువు వ్యూ పాయింట్. మేబీ వాటర్ ఎక్కువగా ఉంటే కనిపిస్తుంది కదా వల లాంటిది, అక్కడ వరకు కూడా వస్తాయి అనుకుంటా. అదొక స్పాట్ మార్క్ కనిపిస్తుంది బ్లాక్ కలర్లో. సో ఇది తుమ్మల చెరువు వ్యూ పాయింట్. ఒకసారి బోట్స్ దగ్గరికి కూడా వెళ్దాం. మనకు డక్ టైపు మోడల్లో ఉంది బోటు. నెక్స్ట్ అక్కడ కూడా ఫ్రాగ్ టైప్ అనుకుంటుంది, ఫిష్ టైపు ఫ్రాగ్ టైపు అక్కడ ఉంది. ఈ 2 టైప్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. అది మేబీ జాలర్లు వాళ్ళు ఫిషింగ్కి వాడతారు. సో ఇది ఎక్కడానికి. ఈ పెడలింగ్ అనమాట, ఇవి పెడలింగ్ బోట్లు. ఇవి మనం పెడలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ తుమ్మల చెరువు, మొండిగుంట దగ్గర ఉన్నటువంటి పిక్నిక్ స్పాట్. ఫ్యామిలీతో హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ నియర్ భద్రాచలం.
సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ముండుగుంట నుంచి తుమ్మల చెరువు ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు, వచ్చి విజిట్ చేయండి. ఇంకా ఈ వీడియోని ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ like this video, and if you haven't subscribed our channel yet, please do subscribe. Thanks for watching.